డిసెంబర్ 17వ తారీఖున సుమారుగా 17వ తారీఖున మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చాడు. దీన్ని ధనుస్సు సంక్రమణం అంటారు. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో దీనివల్ల ఏంటంటే ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఇది మహావిష్ణువుకు. మరి ఈ ధనుర్మాసంలో ఈ నెలలో డిసెంబర్ 30వ తారీఖున మనకు అద్భుతమైనటువంటి వైకుంఠ ఏకాదశి. ఎంత పుణ్యం చేసుకున్నామండి మనం. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం అంటే మనకు 19, 20 తారీఖున అమావాస్య వస్తుంది. డిసెంబర్ 19, 12, 19, 20. ఈ అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క మాసము ఎంత అద్భుతం అండి. పుష్యమాసం. దీనికి శనీశ్వరుడు అధిపతి. అయితే గురుడు స్థాన మార్పు చేస్తున్నాడు. ఆల్రెడీ రవి సంక్రమణం చేశాడు ధనుసు రాశిలోకి. గురువు ఎక్కడికి వెళ్తున్నాడు? అపసవ్య దిశలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి రోజున కొన్ని రాశులు అద్భుతాలు చోటు చేసుకోబోతుంది. దాంట్లో మొట్టమొదటి రాశి మనకు ఈ వృషభ రాశి. వృషభము ద్వితీయ స్థానం అవుతుంది. గురువు ఎంత చక్కగా లాభిస్తున్నాడంటే 1000 కోట్లు సంపాదిస్తారండి, 100 కోట్లు సంపాదిస్తారండి, నిజంగా 1,00,000 కోట్లు సంపాదిస్తారు. అంటే నేను అనడం తప్ప కాదు. మీ స్ట్రెంగ్త్, మీ సత్తా, మీరు ఎంత చెట్టుకు అంతే గాలి. నేను సంపాదించాను. మొన్న ఒకతను అనంతపూర్ నుండి వచ్చాడు. సార్ మీరు 100 కోట్లు సంపాదిస్తారంటే, సార్ ఏం చెప్తున్నారు సార్, నాకు ఉన్నదే 1000 కోట్ల ఆస్తి, మీరు 100 కోట్లు ఎలా సంపాదిస్తారు అంటే చూడండి ఎంతటి యోగం. నెక్స్ట్ కుంభరాశి పంచమ స్థానం నుండి గురువు పంచమ స్థానంలోకి వస్తున్నాడు 28వ తారీఖున. ఎంత అద్భుతం అండి, ఎంత మహాద్భుతం చోటు చేసుకుంది కుంభరాశి వారికి. జీవితంలో మీరు సంపాదించే సంపాదన ఇంకెవరు సంపాదించకపోవచ్చు. రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇక అదుపు లేదండి. ఎందుకంటే ధనుసు రాశిలోకి రవి సంక్రమించాడు కదా, ధనుర్మాసం ప్రారంభమైంది కదా, ఇంకెందుకండి ఆలస్యం, గురుబలం పెరిగింది కదా. 1000 రెట్ల శక్తితోనే మీరు దూసుకెళ్ళండి. ఎంత అద్భుతం అంటే నేను పదే ఒక్కసారి శని హోమం చేయించుకోండి. శని 30 సంవత్సరాలకు ఒకసారి శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ రాడు, ఇంకా 30 ఏళ్ళ తర్వాత వస్తాడు. అందుకే 12 రాశుల వారు శని హోమం జరిపించుకొని తీరవలసిందే. ఇది మీరు తప్పకుండా మీరు మర్చిపోవద్దు అసలే. ఇక్కడ మిస్ అయితే మళ్ళీ మీ జీవితంలో మీ కళ ఇంకా 30 ఏళ్ళు రాముడెవరో రాకాశేవరో అంటారు చూసారా, అలా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో శని హోమం జరిపించుకోండి. నేను మోదిగా సమితులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చి శని హోమాన్ని చేయిస్తున్నానండి. మీరు ఎక్కడ చేయించుకోని అవసరం లేదు, మా దగ్గర చేయించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని వీడియో కంకణం అంటే వీడియో మీ పేరు మీద జరిగిన వీడియో శని కంకణం మీకు కుంకుమ ప్రసాదాలు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ కుంభరాశి అయిపోయింది కదా, తర్వాత సింహరాశి, తులారాశి ఎంత అద్భుతం చేసుకుంటే పుట్టారండి, మహాద్భుతం చేసుకున్నారు. నిజంగా ఈ మంచి